నమస్కారం. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం దశ మహావిద్యలు. అసలు ఈ దశ మహావిద్యలు అంటే ఏంటి, దీని చుట్టూ ఉన్న అపోహలేంటి అనే అంశంపై మాట్లాడదాం. ఆదిపరాశక్తి అమ్మవారి పీఠ వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధ గురువులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం దశ మహావిద్యలు అని. దశ అంటే 10, అంటే 10 విద్యలు అని అర్థమవుతోంది. ఆ మహావిద్యలు ఏంటి, వాటిని నేర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాం. దశ మహావిద్యలు. మహా అంటే శక్తి స్వరూపం, సాక్షాత్తు పార్వతీ స్వరూపమే. మహాశక్తి అంటే శక్తిని ప్రసరణ చేసేటువంటి అమ్మవారు 10 రూపాల యొక్క అవతారాల గురించి చేసేటువంటి సాధననే దశ మహావిద్యలు అని అంటారు. ఈ అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని ఆరాధించడమే ఇందులో ముఖ్యమైనటువంటి ఘట్టం. అమ్మవారు మనకు శాంత స్వరూపంగాను దర్శనమిస్తారు, ఉగ్ర స్వరూపంగాను దర్శనమిస్తారు. ఇది లోక కళ్యాణార్థమై నాటి కాలం నుంచి, అంటే పూర్వకాలం నుంచి, ఆది కాలం నుంచి కూడా ఈ కాలం వరకు కూడా అమ్మవారిని అనేక రూపాల్లో ఆరాధన చేస్తారు. ఇందులో దశ మహావిద్యలు ముఖ్యంగా చెప్పాలి అని అంటే అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపము, సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే వణికించినటువంటి అతీతమైనటువంటి శక్తి ఆ పార్వతీదేవి. అంటే భగవంతుడు ఈశ్వరుడు వరాలు ఇచ్చినా గాని దానిని ఉపయోగపడేలా చేయగలిగేటువంటి శక్తి మహాశక్తికి ఉంటుంది. అందుకని ఆ ఈశ్వర ప్రసాదంగా మనం జన్మిస్తే మనం జీవితంతో నడిపించేటువంటి శక్తి అమ్మవారుగా చెబుతాడు. అందుకని దశ మహావిద్యల్లో లోక కళ్యాణార్థం కోసం, అధర్మం ఏదైతే ఉందో దాన్ని పాలద్రోవడం కోసం, ధర్మ పరిరక్షణ జరగడం కోసం అమ్మవారు దశావతారాల్లో మనకు దర్శనమిస్తారు. ఆ దశావతారాలు ఇచ్చినటువంటి దర్శనంలో ఉన్నటువంటి పరమార్థమే ప్రతి జీవరాశిని కూడా ధర్మపరంగా బ్రతికించడానికి, ధర్మపరమైనటువంటి ధర్మయుక్తంగా జీవించడానికి అమ్మ యొక్క శక్తిని మనకు ప్రసాదంగా ఇచ్చి మహావతారాలుగా దర్శనమిస్తుంది. వీటిని నాటి కాలంలో ఉన్నటువంటి తీరి వేరు, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి విధానాలు వేరు. అందుకని ఇప్పుడు ప్రస్తుతంలో మనిషి తన స్వార్థముతో కూడుకున్నటువంటి విద్యా విధానాల ప్రకారం వెళ్ళిపోతుంటాడు దశ మహావిద్యల్లో. వీటి పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు ఇప్పుడు మనం ఏదైతే అపోహలు చూస్తున్నామో, భయపడుతున్నామో, వామ్మో దశ మహావిద్యలో ఇదేదో భయంకరంగా ఉంటుంది అనేటువంటి భావాలకు వెళ్ళిపోతున్నాం. ఎలాగా వెళ్ళక్కర్లేదు. ఉదాహరణకు మీకు కాళికా అమ్మవారి స్వరూపమే మీకు దర్శనమిస్తుందని అనుకుందాం. ఆ తల్లి ఎలాంటి అవతారం ఇస్తుందో మీకు ఉగ్ర రూపంలో భయం వేస్తుంది. పుర్రెల మాల వేసుకొని మీకు భయంకరమైనటువంటి రక్తబీజంతో మీకు దర్శనం ఇస్తుంది. కానీ మాకు నేరుగా అమ్మవారు చాలా అందంగా శాంత స్వరూపంగా కనిపిస్తుంది. మనిషి యొక్క తన యొక్క తత్వాన్ని, తన భావాన్ని, ఇదిగో ఈ రూపాన్ని మీరు దాల్చొద్దు, మీరు ఎలా ఉంటున్నారో అది కాదు మీ జీవితము, ఇలా ఉండండి అమ్మా అని తెలియజేయడం కోసం. ఎప్పుడైతే మనిషి అధర్మం వైపు ప్రయాణం చేస్తున్నాడో, తనకున్నటువంటి అమితమైనటువంటి కష్టాలు తన దేహాన్ని దాటి మరణం వైపు సంభవించేలా జరుగుతున్నాయో, లోక కళ్యాణార్థం కోసం, ఆ ధర్మ పరిరక్షణ కోసం అమ్మవారు ఆయా అవతారాల్లో మనకు దర్శనమిచ్చి మంచి జీవితాన్ని ప్రసాదించడం కోసమే ఈ దశ మహావిద్యలు అనేటువంటి ఆవిర్భవించాయి. ఎవరైనా నేర్చుకోవచ్చు అంటారా దశ మహావిద్యలు? లేదంటే కొంతమంది పండితులు లేదా గురూజీలు, అండ్ ఆడవాళ్ళు నేర్చుకోనివి కొన్ని ఉంటాయి, ఆడవాళ్ళు నేర్చుకోగలిగేవి కొన్ని ఉంటాయి, పిల్లలు నేర్చుకోకూడని కొన్ని ఉంటాయి, ఇలా ఏమైనా ఉన్నాయా? ఇది చాలా అద్భుతం తల్లి. ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం ఉపాసన, సాధన, మంత్రము, ఇలాంటివి కొన్ని ప్రయాణాలు ఉన్నాయి తల్లి. దశ మహావిద్యలు అనేటువంటివి ఎవరు పడితే వారు ముఖ్యంగా నేర్చుకోకూడదు. ఒక ఒక అంశము ప్రతి ఒక్కరి జీవన శైలిని బట్టి, వారి వారి యొక్క శక్తియుక్తులను బట్టి, వారు జన్మించినటువంటి విధానాన్ని బట్టి ఆయా శక్తి దేవతను వాళ్ళు ఆరాధించేటువంటి విధానాలు ఉంటాయి. దీన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే జన్మయోగంగా భావిస్తారు. అందరూ పుట్టుకతో స్వామీజీలు కాలేరు, అందరూ పుట్టుకతో సన్యాసులు కాలేరు, అందరూ పుట్టుకతోటి సాధకులు కాలేరు. జీవిత ప్రయాణంలో కాలక్రమేణా వెళుతున్న కొద్దీ కాలానుగుణంగా కాలమే వారిని ఆ విధంగా తీర్చిదిద్దుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. అయితే మహాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికైనా చేయటానికైనా గురువుల నుండి మాత్రమే ఈ యొక్క విద్యా సాధన అనేటువంటిది ఉంటుంది తప్ప నేరుగా ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఇది కఠినమైనటువంటి సాధనతో కూడుకున్నటువంటి విద్య. మొట్టమొదటిగా అమ్మవారికి నమస్కారం చేయగానే ప్రసన్నం అవ్వరు. పుట్టగానే మనం ఏదో సాధించాలంటే అవ్వదు. దేనికైనా కానీ కాస్త ప్రయాణము, సాధన విధానాలు, దానికి కావాల్సినటువంటి గురువు,
అభ్యాసం ఇవన్నీ ఉంటాయి. అలాగే దశమహావిద్యలు కూడా ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా చేస్తే ఇబ్బందులు తప్పు. దీని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా ముందుకు వెళ్ళినా ప్రమాదాలు తప్పు. అందుకని తల్లి కొన్ని తెలిసి తెలియక చేసేటువంటి పనుల వల్లనే మూఢనమ్మకాలుగా ప్రబలుతుంటుంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఎన్నో అపోహలు వీటి చుట్టూ వస్తుంటాయి. ఇది ఎవరైనా చేయొచ్చా, లేకపోతే ఇట్లా జరుగుతుందా, ప్రమాదాల అంటే ఒక భూతద్దంలో పెట్టి చూస్తే ఒక భయంకరమైనటువంటి విధంగా వీటిని చూస్తుంటారు. అలా చూడాల్సిన పనే లేదు. అమ్మవారిని ఆరాధించే విధానంలోనే అమ్మవారి దశావతారాలలో ఉగ్రస్వరూపంగా భావించేటువంటి తత్వం, ఆ శక్తిని మనం ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ సాధన అవుతుంది తప్ప మనం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. పిల్లలు ముఖ్యంగా అసలు చేయకూడదు. గురుగారు, పురాణాల్లో కూడా విన్నాము కొన్ని విద్యల్ని ఆడవాళ్ళు నేర్చుకోకూడదు అంటారు, కొన్ని విద్యలు వీళ్ళు మాత్రమే నేర్చుకోవాలి అంటూ ఉంటారు. అలా ఎందుకు ఒక సెగ్మెంట్లో మాత్రమే కొంతమంది మాత్రమే నేర్చుకోవాలి అని అంటారు? అలాగే ఇప్పుడు కూడా ఈ దశమహావిద్యలు అనేవి అందరూ నేర్చుకుంటున్నారా, లేదంటే అవగాహన ఉందా? ప్రస్తుతానికి దశమహావిద్యలు పురాణ కథల్లో చెప్తున్నట్టుగా ఎక్కడా కూడా చాలా వరకు మగవారే చేసేవారు. ఎందుకనంటే ఇది చాలా శక్తియుక్తులతో కూడుకున్నటువంటి సాధనగా చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రస్తుత సమాజానికి వస్తే ఆడవాళ్ళు చేయొచ్చా, ఆడవాళ్ళు చేస్తున్నారా, దీని గురించి ఏదైనా అవగాహన ఉందా అనేటువంటి విషయం తీసుకుంటే, అంత తొందరగా దశమహావిద్యల గురించి స్త్రీమూర్తులకు ఉపదేశం చెయ్యరు. ఎందుకనంటే వీరికి కొన్ని విధానాలు, ఆటంకాలని, ఇతరితరాలని, కుటుంబ సమస్యలు, రకరకాల విధానాలతో కూడుకుని ఉంటారు. ఈ సాధన విద్య చేసేటప్పుడు స్త్రీలకు అవకాశాన్ని, శక్తిని తీసుకునేటువంటి భావం గురువుకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్త్రీమూర్తి వచ్చి, అయ్యా నాకు దశమహావిద్యలు నేర్చుకోవాలని ఉంది, ఏదైనా ఒక మంత్రోపదేశం చేస్తారంటే ఆ మంత్రాన్ని పఠించగలిగేటువంటి సామర్థ్యం ఆ స్త్రీకి ఉందో లేదో గురువు పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారమే ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసి సాధన వరకే పరిమితం తప్ప దశమహావిద్యల విద్యా సాధన అనేటువంటిది కష్టమవుతుంది. ఎందుకనంటే ఇది నిర్దిష్టమైనటువంటి సమయముతో నిర్దిష్టమైనటువంటి జీవన ప్రయాణం చేస్తూ వారి యొక్క జీవన శైలిని గురువులతో చేసేటువంటి ప్రయాణాలు జరిగినప్పుడే ఈ విద్యలన్నీ వస్తాయి. అంటే మనం ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాల్లో ఉంటూ మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి దేవీ దేవతల మీద దృష్టి పెట్టి సాధన చేస్తూ విద్యను అవలంబించాలంటే జరగదు. ఎందుకని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన. ఈ దశమహావిద్యలకు మాకే 18.5 సంవత్సరాలు పట్టింది. నిరాకంఠంగా సాధనే సమయం అంతా అయిపోతుంది. ఈ సాధన నిరాకంఠంగా చేయడానికి గురువుల యొక్క సమిష్టి సంతృప్తికరమైనటువంటి యోగకరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మంత్రోపదేశంతో ఇది సాధ్యమవుతుంది తప్ప నేరుగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికి వారు సొంతంగా చేసుకునేటువంటి ప్రయాణం కాదు ఇది. ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరిని పూజించాలంటారు? అలా అయితే సమస్యలు అనేక రకాలు ఉంటాయి తల్లి. ఉదాహరణకు రాజకీయ సమస్యలు, కుటుంబ సమస్యలు, రుణ సమస్యలు, సంతాన సమస్యలు, గృహంలో మానవులకి జరిగేటువంటి అనేక సమస్యలు ఉంటాయి. ఈ అనేక సమస్యల్లో ఈ దశమహావిద్యల అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది దానికి సంబంధం లేదు. ఎందుకనంటే దశమహావిద్యల ప్రారంభ పురాణాల్లో కొన్ని విధానాలు తెలియజేస్తాను మీకు. చాలామందికి సమస్యలు వచ్చాయి, దశమహావిద్యలో అమ్మవారిని ఆరాధిస్తే నా సమస్యలు తీరిపోతాయి అనేటువంటి ఒక భావనలో ఉంటారు. దీనికి మేము చెప్పేటువంటి సమాధానంలో ప్రతి కుటుంబానికి ఒక కులదేవత ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఒక కులదేవత, ఒక ఆరాధ్య దేవత, ఒక ఇష్ట దైవము, ఒక గ్రామ దేవత, ఇవి ఉంటాయి. వీటిని మనం విస్మరించకూడదు. ఎందుకనంటే ఈ దశమహావిద్యలకు ముందు అరంగరేటం ఏమిటనంటే ఈ 4 దేవతలు మనం ఎప్పుడైనా వదిలేసి ఉంటే వాటి జోలికి పోకూడదు. అందుకని మనకి ఏ కష్టాలు వచ్చినా ఏం జరిగినా కానీ మన కులదేవతను వదిలేస్తే చాలా కష్టాలు వస్తాయి. అదేవిధంగా గ్రామ దేవతను విస్మరించినా కష్టాలు వస్తాయి. ఈ దేవతల యొక్క ప్రభావాలు మన మీద ఎప్పుడు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి మహాశక్తి ఆదిపరాశక్తిగా చెబుతాం. ఆ ఆదిపరాశక్తి అంశాలే ఈ 10 అవతారాలు. ఈ 10 అవతారాలు సమస్త మానవాళిని 84 లక్షల జీవరాశులు నడిపిస్తూనే ఉన్నాయి. వీటిల్లో మనము ఈ కష్టం వస్తే ఈ దేవతను ఆరాధించవచ్చా అని అడిగితే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క దేవతను ఉండదు తల్లి. కష్టాలన్నీ ఒకలాగా ఉంటాయి, దేవతలు ఒకళ్ళే.
అమ్మవారి స్వరూపం ఒకటైనా అనేక రూపాల్లో మనకు దర్శనం, అంటే ఆ కష్టానికి ఆ రూపంలో దర్శనమిస్తారు. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాము తప్పనిసరిగా. అదే ఈ దశమహావిద్యల ద్వారా పూజించటానికి ఇలా పూజించుకోవటానికి ఏంటి తేడా అంటారు? దశమహావిద్యల్ని గృహాల్లో పూజించరు, ప్రత్యేకించి పూజించడం అనేటువంటి ఇది ఒక సాధన, దీనికి ఒక వ్యవస్థ, ఇది ఒక పీఠము, దీనికి ఒక ప్రయాణం ఉంటుంది. గృహాల్లో పూజించేటువంటి నిత్య పూజాది విధానాలు జరుగుతుంటాయి. ఎందుకనంటే దశమహావిద్యల ఆరాధన పూజా విధానాలు చాలా పరమ పవిత్రమైనటువంటి విధానంగా కూడి ఉంటాయి. అక్కడ చేసేటువంటి మంత్రం కానీ, ప్రయాణం కానీ, సాధన కానీ అంతా కూడా చాలా ఉపయుక్తంగా ఉండాలి. మన గృహాల్లో చేసుకోవటానికి, కష్టాలు వచ్చినప్పుడు చేసుకోవటానికి అనేక పూజా విధానాలు ఉన్నాయి. చాలా దేవతలు ఉన్నారు, రకరకాల విధానాల్లో మనం పూజలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో చిన్నపిల్లలు అర్ధరాత్రి ఆడవటం, సమస్యలు రావటం, కష్టాలు రావటం, పిల్లలు ఎదుగుదల లేకపోవడం, వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాకపోవడం, తల్లిదండ్రులకు క్షోభ పడడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హనుమంతుని ఆరాధన చేయండి అని చెప్తారు ఉదాహరణకు. అలాగే ధనం కోసం తీసుకుంటే రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయంటే, మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అప్పులు ఎక్కువైపోతున్నాయండి అని అంటారు. వీళ్ళకి భైరవ సాధన చేయండి. సాధన వేరు, పూజ వేరు, గుర్తుపెట్టుకోవాలి. సాధన గురువు సమక్షంలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని సాధన చేస్తూ ఆ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకుంటే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు దక్కినప్పుడు గురువు చెబుతాడు అనమాట, నాయన నీ మంత్రం ఫలించింది, నీ వాక్కు సిద్ధిస్తుంది అని అంటారు. ఇది సాధన. పూజ వేరు. కష్టాలు ఉన్నప్పుడు, కష్టాలతో మనం కూడుకుని ఉన్నప్పుడు ఎవరెవరికి ఏ కష్టాలు వచ్చినా ఆ పూజా విధానం మన గృహాల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అంటే దశమహావిద్యలు ఇంట్లో పూజలు చేసుకోవచ్చా, కష్టాలన్నీ తీరిపోతాయా అంటే తీరవు. ఇది గురువే చేయాలి, గురువు నుంచే దాని యొక్క ప్రయాణం సాగుతుంది. ఇది సాధకుడు చేయాలి. మళ్ళా అంటే గృహాలలో గృహస్థులు విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక సాధన తీసుకుని ఉన్నప్పుడు నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. దీనికి ఒక ప్రయాణం అనేటువంటిది ఉంది, కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. మీరే నిత్యం మీరు ఇంట్లో దీపారాధన చేసి అలవాటు ఉంటే మీ కష్టాలు వస్తే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు. మనమే అంటూ ఉంటాం, ఇంట్లో ఏదన్నా సమస్యలు వచ్చాయి పలానా దేవాలయానికి వెళ్ళండి అన్ని కష్టాలు తీరిపోతాయి అని అంటారు. ఒక్కొక్క దేవాలయానికి వెళ్తే ఒక్కొక్క కష్టాలు తీరిపోతాయి అంటే వీళ్ళు చెబితేనే తెలుస్తుంది తప్ప నేరుగా మనకి ఏ అవగాహన ఉండదు. ఒక దశమహావిద్యలు మాత్రమే గురువు చెబుతాడు, ఇగో ఈ సమస్య వచ్చింది, ఈ అమ్మను ఆరాధించమ్మా అని చెబుతారు. అలాగే మీరు అడిగినట్లుగా ఏంటంటే దశమహావిద్యల ఆరాధన సాధన గృహాల్లోకి చేయమని చెప్పం. ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, ఏదైనా గురువుని ఆశ్రయించండి, వారు ఇచ్చేటువంటి మంత్రాన్ని పఠించండి చాలమ్మా, మీరు అలాంటి ఆరాధన చేయొద్దు అని చెబుతారు. మంచికి చెడుకి రెండిటికి వాడే అవకాశం ఉంటుందా ఈ దశమహావిద్యల్ని? ఉన్నాయి తల్లి, రెండిటికి వాడచ్చు. మనిషి యొక్క ఆలోచన అంటే ధర్మం విచక్షణారహితంగా మారిపోయి ఒక అధర్మం ఏర్లై పారుతున్నప్పుడు ఉపయోగిస్తారు. అదేవిధంగా వాస్తవికంగా ధర్మం వైపే చేయాలి. దశమహావిద్యలు అన్నీ కూడా అమ్మవారు సాధకుడికి మాత్రమే శాంత స్వరూపంలో కనిపిస్తారు. ఇప్పుడు మీ కాళిక అమ్మవారు ఎలా కనిపిస్తారు మీకు? ఉగ్రంగా, భయంకరంగా, పుర్రెలమాలతో, రక్తబీజంతో అమ్మవారు కనిపిస్తారు. మాకు అలా కనిపించరు. చాలా స్వభావంగా, మృదు స్వభావంగా అమ్మవారు శాంత స్వరూపంలో పద్మాసనంలో కూర్చొని మాకు దర్శనం ఇస్తారు. అంటే ఆ సాధన చేసిన వాళ్ళ యొక్క చూపు విధానం అలాగే ఉంటుంది. ఇది మీకు అలా కనిపిస్తుంది. కారణం ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వాల భావాలు అలా ఉన్నాయి అని చెబుతుంది. ఆ స్థితిగతి నుంచి ఈ స్థితికి చూడేటువంటి విధానాన్ని సాధన అని అంటారు. అందుకని ఇలాంటి విద్యల్ని ధర్మం కోసమే ఉపయోగించాలి. ధర్మ పరిపాలన కోసం, ధర్మం కోసం ఈ దశమహావిద్యలు ఉపయోగిస్తారు. స్వార్థం కోసం ఏ విద్యను ఇందులో ప్రయోగం చేసినా కానీ అది పనిచేయదు, ఎట్టి పరిస్థితులు పనిచేయదు. అలాంటివి మనం ఎన్నో చూస్తున్న ప్రస్తుత సమాజంలో. నేను ఏదో ఆశించి రాజశ్యామలకు బయలుదేరుతాను, అక్కడ స్వార్థం అనేటువంటి విధానంలో అమ్మను ప్రసన్నం చేసుకోలేని ప్రయాణం జరిగినప్పుడు వికటిస్తూనే ఉంటుంది. దీన్ని ప్రసన్నం చేసుకోగలిగేటువంటి సాధకులు ఎవరు చేసినా కానీ తల్లి ఏ వరం కావాలన్నా మనకి ఇస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి విద్యలు ఇవి. కేవలం ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ల కేసులు ఉన్నాయి, ఏదో రకంగా తప్పించుకోవాలనేటువంటి స్వార్థం. వాస్తవికంగా శిక్ష పడాల్సిందే వాళ్ళకి అని అనుకుందాం. దీన్ని కర్మయోగంలో చెబుతారు. ఏదో రకంగా గట్టెక్కాలని అని అనుకున్నప్పుడు బగలాముఖి సాధనలోకి వెళ్తాం శత్రు జయం కోసం. ఆ బగలాముఖి సాధన చేసేటువంటి విధానాలు 2-3 రకాల్లో చేస్తారు. ఒకటి సాత్వికంగా చేస్తారు, 2 ఉగ్రస్వరూపంలోనూ చేస్తారు. వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి ఆ విధానాన్ని ఎంచుకుంటారు. ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రసన్నమైనప్పుడు వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీరు అధర్మంగా కావాలని అంటే
ఒక అధర్మం చేసేసి నాకు ధర్మంగా శిక్ష పడకూడదంటే బయటకు వచ్చేయాలనుకుంటున్నానని అని చెప్పి అక్కడికి వెళ్ళకూడదు. నేను అన్యాయంగా ఇరుక్కుపోయానండి, నన్ను ఏదో రకంగా కాపాడాలని అంటే అప్పుడు ఈ దశావతారాల్లో ఉన్నటువంటి అమ్మవారు ప్రసన్నమవుతుంది తప్ప దుర్మార్గపరంగా వెళ్ళేటువంటి ప్రయాణాలకి ఎప్పుడూ తల్లి పలకదు. చేసినటువంటి వాడు ప్రమాదంలో పడిపోతాడు, చేయించుకున్నవాడు ప్రమాదంలో పడిపోతారు. అంత ప్రమాదాలు ఉంటాయి ఇంట్లో. అందుకనే మేము ఎవరికి కూడా అంత తొందరగా అమ్మ చాలా జాగ్రత్తగా చేసుకోండి, గృహాల్లో చాలా జాగ్రత్తగా ఆరాధన అనేటువంటిది పెట్టుకోకండి, మంత్రం తీసుకోండి, చదువుకోండి అమ్మ అని చెబుతాం. అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టు కాళికామాత ఉగ్ర రూపంలోనే మాకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదో కొన్ని ఆలయాల్లో తప్ప ఇంట్లో అసలు కాళికామాత కావచ్చు, చండికామాత కావచ్చు ఫోటోలు కనిపించవు. ఎక్కడో కొంతమంది మాత్రమే పెట్టుకుంటుంటారు. ఎందుకు? ఇది మూఢనమ్మకం తల్లి, అవగాహన లేక. వాస్తవికంగా చెప్పాలంటే కాళికా అమ్మవారిని గృహాల్లో పెట్టుకోవచ్చు, చండిక అమ్మవారిని పెట్టుకోవచ్చు. అమ్మవారి స్వరూపం ఏదైనా కానీ తల్లి ఆ ఉగ్ర స్వరూపం ఎందుకు అలా దర్శనం ఇచ్చిందని చెప్పుకుంటే పురాణాలలో శత్రు సంహారం, రాక్షస సంహారంలో అమ్మవారు ఆ స్వరూపంగా వచ్చిందని అంటే ఈ కలియుగ ధర్మంలో మనము అమ్మా నువ్వు నీ జీవితంలో ఆనందంగానే బ్రతుకు, కానీ ఒక్కొక్క సందర్భంలో నీవు కూడా నా రూపాన్ని దాలుస్తున్నావు. సూక్ష్మం పట్టుకోండి. ఒక్కొక్క సందర్భంలో నీవు కూడా నాలా ఉగ్రావేశంతో ఉంటున్నావు. అది నీకు ధర్మం కాదు. నువ్వులాగే శాంతంగా ఉండమ్మా, ఈ రూపం నీకు వద్దమ్మా అని చెప్పడం కోసం ఆ రూపాన్ని అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అంత ఉగ్ర రూపంలో అమ్మవారు మనకు ప్రసన్నమై మనకు దర్శనమిస్తున్నారంటే నువ్వు ఇలా ఉండొద్దమ్మా అని చెప్పడం పరమార్థం. ఆ సూక్ష్మాన్ని మనం పట్టుకొని మనం ప్రశాంతంగానే ఉండటానికి అలాంటి రౌద్రావేశాలను వదిలేమని అర్థం. వదలకపోతే ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటే అందరికీ భయంకరంగా కనపడతాం కాబట్టి మనకు శత్రువులు పెరుగుతారు, మనశ్శాంతి ఉండదు, ప్రతి ఒక్కరూ మన గురించి చెడుగా మాట్లాడుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అంటే కేవలం ఒక దేవత యొక్క స్వరూపాన్ని, రూపాన్ని బట్టి కూడా మన జీవన విధానం మార్చుకోమనే దర్శనమిస్తాయి. అంత సూక్ష్మం ఉంటుంది ఇందులో. అలాగే గురుగారు, ఇప్పుడు గ్రామ దేవతల్ని తీసుకుంటే సంవత్సరంలో ఒకసారో లేదంటే కొన్నిసార్లు మాత్రమే ఒక ఉత్సవం లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గ్రామం అంతా కలిసి, ఊరంతా. అసలు గ్రామ దేవతల్ని ఎలా కొలవాలంటారు? ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, చాలా చోట్ల మీరు మనం ఎంత పట్టణాల్లో పెరిగినా ఎక్కడ పెరిగినా కానీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క శుభాశిస్సులే ఈరోజు మనం ఇలా ఉండటానికి గల కారణం. గ్రామాల్లో కానీ అక్కడ రైతు బాగుండటానికి కారణం, ఊళ్ళోకి మహమ్మారులు రాకుండా ఉండటానికి కారణం, ఊళ్ళో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విదేశాల్లో ఉండి స్థిరపడి బాగా మంచి విధానాల్లో ఉండటానికి గల కారణం, పల్లెల్లో పుట్టి ఎక్కడెక్కడో ఉండి సిటీలో వచ్చి మంచి మంచి వ్యాపారాలు చేసి మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి గల కారణం, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం గ్రామదేవతే. ఈ గ్రామదేవతలు ఇద్దరు ఉంటారు తల్లి. ఒకటి ఊరి పొరిమేరలో ఉంటారు, ఒకటి ఊరు మధ్యలో ఉంటారు. ఊరు మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని శీతలాంబ అమ్మవారు అంటారు, ఊరు అవతల ఉన్నటువంటి అమ్మవారిని గ్రామదేవత అంటారు. ఈ గ్రామదేవతని అక్కమాంబలుగా కొలుస్తారు. వీరు 108 మంది ఉంటారు. ఈ 108 మంది సమస్త విశ్వాన్ని పరిపాలిస్తుంటారు. ఎలాగండి అంటే ఒక ఊరు అవతల ఒక శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానంలో ఆ పరమేశ్వరుడు కూర్చుని ధ్యాన ముద్రలో ఉండి ఊర్లోనికి ఉగ్రభూతాలు రాకుండా ఆయన అక్కడ కూర్చుంటాడు. వచ్చినటువంటి ఉగ్రభూతాలు ఊర్లోకి ప్రవేశించకుండా గ్రామదేవత అక్కడ కూర్చుంటుంది. ఆ తల్లిని కూడా తప్పించుకుని లోపలికి వచ్చి ఎవరింట్లో కన్నా చొరబడి ప్రమాదాలు సంభవించకుండా శీతలాంబ అమ్మవారు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉన్న గ్రామాన్ని కాపాడుతుంటారు. కాబట్టి వీరికి సంవత్సరానికి ఒక్కసారి ఊరంతా కూడా కలిపి ప్రతి ఇంట నుండి కూడా పసుపు నీళ్ళు ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి ఆ తల్లికి అభిషేకం గావించి ఆ తల్లిని సంపూర్ణమైనటువంటి జాతర చేసి బలులు ఇస్తుంటారు. ఎందుకు ఇస్తారు బలి అని అంటే బలి తప్పు కదండి అనేది ఇది ఆచారం. ఇది శాస్త్రంగా ఆచారం. తప్పనిసరిగా ఏంటనంటే అది కూడా ఆ యోగము, ఆ అదృష్టము, ఆ జన్మ, ఆ యొక్క కర్మయోగం ఏ జీవరాశికి అయితే ఉంటుందో అది అక్కడ బలి అవుతుంటుంది. దీనిని అమ్మవారిని శాంతపరిచినట్టుగా చూపిస్తారు పరమార్థం. అంటే అమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగే కూర్చున్నావు కదా, మా అందరినీ కాపాడుతున్నావు, ఎన్ని మంది ఉగ్రావేశాలు, ఇన్ని రకాలైనటువంటి ఉగ్రభూతాలు ఊళ్ళోకి రాకుండా ఆపుతున్నావు, నువ్వు ఎంత శ్రమించుంటావమ్మా, వీటన్నింటి కోసం నీ రక్తదర్పణ చేసి మమ్మల్ని అందరినీ కాపాడావా అని చెప్పి ఎవరో ఒకళ్ళు అక్కడ బలి సమర్పణ అంటే వారికి ఆత్మార్పణ చేసుకుంటారు. అందులో ఏదో ఒక జీవరాశికి రాసిపెట్టి ఉంటుంది. ఆ జీవరాశి అక్కడ బలిహరణ జరుగుతుంది. ఇవి కూడా కాలక్రమేణా కొద్ది రోజులకి ఆగిపోతాయి. కానీ పూర్వకాలం నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఎందుకనంటే ఆ తల్లి యొక్క ఆరాధన సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి సంపూర్ణమైనటువంటి ఈ జాతరలో అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఇంటికి రావాలనే కోరికతోటే చేస్తారు. మీరు గమనించండి, ఇప్పటికీ కూడా గ్రామ దేవతల జాతరలు చేసేటప్పుడు
ఎక్కడెక్కడ ఉన్నటువంటి కొడుకుల్ని కోడల్ని అందరిని కూడా పిలుచుకొని అందరూ బట్టలు వెళ్తారు. పెట్టుకొని చాలా చక్కగా చేసుకొని వైభవపేతంగా చేసుకొని 3-4 రోజులు తిరునాళ్ళుగా చేసుకొని తిరిగి బయలుదేరి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే మనం ఎక్కడున్నా కానీ అమ్మా నేను ఈ ఊరు వాళ్ళనే, నేను ఈ ఊరు ఆడబడిచినే, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పుట్టాను, నిన్ను నా కుటుంబాన్ని నీవే నన్ను కాపాడాలమ్మా అని చెప్పి ఒక్కసారి గ్రామదేవతకు మనం ముఖం చూపించి అమ్మకు సారి పెట్టి అమ్మను అలంకరించి అమ్మకు నచ్చినటువంటి నైవేద్యాన్ని సమర్పించి మనం వస్తాం. ఎందుకనంటే ఒకప్పుడు గ్రామ దేవతల్లో అమ్మవారి యొక్క అక్క స్వరూపాల్లో గ్రామాల్లో దేవతలు ఉండేవారు కాదు. రాజులు మహారాజులు ఆ కాలంలో వాళ్ళే దేవీ దేవతలు ప్రసన్నం చేసుకొని తపశ్శక్తులు చేసి మునీశ్వరుల ద్వారా వారే ప్రసన్నం చేసి దేవాలయాలు నిర్మాణం చేసుకునేవారు. ఆ దేవీ దేవతలను చూడటానికి కూడా గ్రామస్తులకు అవకాశాలు ఉండేవి కాదు. అందుకని అప్పట్లో ఏంటనంటే ఒక కులదైవం, ఈ కులస్తులు ఒక పేరు పెట్టుకొని ఒక కులదైవంగా భావించేవారు. అదే వంశపారపర్యంగా ఇప్పటికీ వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక స్వరూపాన్ని అక్కడ చెక్కుకున్న మనకి ఈ తల్లే ఆరాధ్య దేవత, గ్రామదేవత అని అనుకొని అమ్మవారి యొక్క స్వరూపాలే ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి గ్రామదేవత. గ్రామదేవతను ఆరాధించకపోతే, గ్రామదేవతను కానీ విస్మరిస్తే ఆ గ్రామం వినాశనం అయిపోతుంది ఎప్పుడూ కూడా. అందుకని గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవత ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి, ఎప్పుడు యోగంగా ఉండాలి. అందుకని అమ్మను పోలేరమ్మ అని మీరు పేరు విన్నారా ఎప్పుడైనా? పోలేరమ్మ, అంకాలమ్మ, కుంకుళ్ళమ్మ అని చాలా పేర్లు ఉంటాయి. పోలేరమ్మ ఎక్కువగా గ్రామదేవత కానీ ఊరి పొలిమేరల్లో ఉంటుంది. గ్రామంలోంచి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ పోండి, వచ్చేటప్పుడు క్షేమంగా రండి, అందుకని పోలేరమ్మగా భావిస్తారు. అలాగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇప్పుడు గంగానమ్మ ఉంటుంది, ఆ ఊరంతా కూడా పాడి పంటలు చాలా బాగుంటాయి, బాగుండాలంటే గంగానమ్మ జాతర చేస్తారు. అలాగా అమ్మవారికి ఉన్నటువంటి అనేక రూపాలలో ఆ గ్రామాన్ని బట్టి, ఆ గ్రామం యొక్క వైభవాన్ని అంటే గ్రామం యొక్క విశిష్టతను బట్టి గ్రామదేవత వెలుస్తుంది. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి నిజంగా గ్రామదేవతను మనం ఆరాధిస్తే ఈరోజు మనం ఏ దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఏ విద్యలో అవసరం లేదు, అంత గొప్పగా ఉంటాయి గ్రామదేవతలు. ఆ గ్రామదేవతల వైభవం కూడా అంత గొప్పగా ఉంటుంది. మనం ఎప్పుడైతే విస్మరిస్తామో ఆ గ్రామంలో కష్టాలు మొదలవుతుంటాయి. అందుకని ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వైభవపేతమైనటువంటి జాతర ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తారు. అది ఉన్నంతకాలం మనం బాగుంటాం. విస్మరిస్తే అనర్థాలు అనేవి ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతాయి తల్లి. మీరు చెప్పినట్టే ఇప్పుడు దశమహావిద్యల్ని మంచి కోసం వాడితే మంచి జరుగుద్ది, అలాగే చెడు కోసం వాడినా అది జరగదు ఏమనుకుంటామో అది. ఇందాక మీరు అన్నట్టు రాజశ్యామల యాగం కూడా చేపించుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, గురువుల సమక్షంలో చేపించుకుంటారు, పొలిటికల్ గా కూడా చాలా మంది చేయించుకుంటారు ఒక మంచి స్థానానికి వెళ్ళటానికి. సో అలా ఒక గురువు ద్వారా అయినా చేయించుకున్నా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయా, లేదంటే అసలు వాళ్ళు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది? ఈ మధ్య కాలంలో ఈ యాగం కూడా ఫేమస్ అయింది. మీరు ఈ యాగాల గురించి వీటి కోసం దశమహావిద్యలకి ఈ రాజకీయ నాయకులకి అని అడిగారు కాబట్టి అధికార దాహం మొట్టమొదటిది. ఎవరైనా కోరుకునేది మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు. ప్రయత్నం ఒక రకమైనటువంటి వరం అయితే స్వార్థపూరితమైనటువంటిది ఇంక రెండో రకమైనటువంటి ప్రయత్నం. కానీ దశమహావిద్యల సాధన చేసినటువంటి గురువులు కానీ సాధకుడు కానీ పిలిస్తే అమ్మవారు పలకాల్సిందే. అంటే అంతటి యోగమైనటువంటి శక్తిని తల్లి ఇస్తుంటుంది. ఆ యొక్క మహాశక్తి యొక్క మంత్రోపదేశం, మంత్ర సాధన వారు చేసున్నటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహంలో, వారి యొక్క పర్యవేక్షణలో కానీ వీటికి సంబంధించినటువంటి ఏది జరిగినా విజయం తథ్యం, అందులో డౌట్ లేదు. ఇది రాజకీయ నాయకులే తీసుకోండి, ఫలానా అని మనం అనకూడదు. సరే, ఎవరో ఒకళ్ళు ఈ రాజశ్యామల యాగం చేసుకుని ఉన్నాం. రాజశ్యామల యాగం అంటే అధికారానికి రాజు. దానికి ఆ యాగం చేయాలని అంటే అయ్యా నేను రాజు అవ్వాలి కాబట్టి యాగం చేస్తున్నాను అని అంటే సరిపోదు. యాగం చేసేసుకున్న ఫలితం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ ధర్మాన్ని నిలబెట్టుకోలేకపోతే అదే అమ్మవారి శక్తి నిన్ను కబళిస్తుంది, అధపాతాళానికి తొక్కేస్తుంది. మీరు గమనించండి, చరిత్రలో రాజులే దేవీ దేవతలను ప్రసన్నం చేసుకుని దేవీ దేవతలను విస్మరిస్తే అధపాతాళానికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, దుర్మరణం పొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని అంత తేలిగ్గా దశమహావిద్యల జోలికి పోకూడదు. ఒకవేళ వెళితే నిలబెట్టుకోవాలి. ఆ జన్మాంతం బ్రతికున్నంతకాలం ఆ దేవీ దేవతను ప్రసన్నం చేసుకుంటూనే ఉండాలి, ఎప్పటికీ వదలకూడదు. ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు నేను పదవి కావాలి కాబట్టి నేను చేసుకున్నాను, అయిపోయింది కాబట్టి విస్మరించి తర్వాత ఇంకా నాకు పని లేదు అని అనుకుంటే కుదరదు. ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటూనే ఉండాలి. అంటే ఇలా ఎదగాలనే కాంక్ష చాలా మందికి ఉంటుంది. అదే పొలిటికల్ గానే తీసుకుంటే ఎవరో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటివి చేస్తూ ఉంటారు. కింద ఉన్న వాళ్ళు కూడా ఒక మెట్టు ఎదగాలి అన్న ఆశ వాళ్ళలో కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా చేపించుకోగలిగే స్తోమత ఉన్నా ఎందుకు రాజశ్యామల యోగం వైపు అందరూ వెళ్ళరు?
అవగాహన లేక తల్లి. ఫస్ట్ మొట్టమొదటిది అవగాహన లేక. రెండవది ఏంటనంటే మనం చెప్పేటువంటి విధానంలో మీకు రాజశ్యామల యాగం చేసుకోండి రాజ్యాధికారం వచ్చేస్తుంది అని చెప్పగానే ప్రతి ఒక్కడికి ఆశ పుడుతుంది. నేను చేయించుకుంటే బాగుంటుంది, ఆ అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. దేవతని సాధకుడు చేస్తే వెంటనే ప్రసన్నమవుతుంది. అమ్మ నాకు ఈ అనుగ్రహం కావాలని అడగానే తల్లి తదాస్తుని దీవిస్తుంది. దశమహావిద్యలో సిద్ధి పొంది ఉంటే దాన్ని నిలబెట్టుకునేటువంటి విధానంలో దెబ్బతింటారు. ప్రమాదాలన్నీ అక్కడే వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే సాధకుడు కనుమరుగైపోతాడు, చేసినటువంటి గురువు కనుమరుగైపోతాడు, చేయించుకున్న వాళ్ళు కనుమరుగైపోతారు. ఇవన్నీ అధపాతాలను పడిపోతారు. కారణం ఏంటనంటే దశమహావిద్యలు మహాశక్తితో కూడుకున్నటువంటి విద్యలుగా మేము భావిస్తాము కాబట్టి అమ్మ మీకు ఏ వరం కావాలన్నా ఇస్తాం. అందుకని దశమహావిద్యల సాధన చేసినటువంటి వాళ్ళ చూపు పడితే చాలు 50% అనుగ్రహం వచ్చేసినట్టే. వారి యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు ఇంకొక 50% వచ్చేసినట్టే. ఇంకా దేవత వాళ్ళ చుట్టూనే ఉంటుంది. కానీ ఆ దేవతకు కావలసినటువంటి విధి విధానాలు వీళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. అంటే అప్పుడే పుట్టినటువంటి పసికందుని మనం జన్మించిన తర్వాత మరణించేంత వరకు దాని యోగక్షేమాలు చూడాల్సిందే బాధ్యత తీసుకుంటే. దశమహావిద్యల జోలికి వెళ్తే అదే ఇక్కడ చెప్పేది. అంటే ఏదైనా ఒక బాధ్యత ఒక బిడ్డకు జన్మనిస్తే దాని యోగక్షేమాలు చివరాఖరి వరకు ఎలాగైతే మనం చూసుకుంటామో దశమహావిద్యల యొక్క విధానంలోకి దిగగానే అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కోర్టు కేసు కోసం ఒక దశమహావిద్యల విద్యలోకి వెళ్ళాం, కోర్టు కేసు గెలిచేసాం. గెలవగానే అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్. ఇక్కడ వదిలేయకూడదు, బ్రతుకున్నాళ్ళు పోషించాల్సిందే. అక్కడే వస్తుంది అసలైన చిక్కు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోగానే ఇంకా దేవతను వదిలేస్తాం. ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం నాకు బాగోలేనప్పుడు బగలాముఖి హోమం చేసుకున్నానంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం నువ్వు ఆ యాగం చేయాల్సిందే. అలా చేసిన నాళ్ళు నీ తరువాత తరాల వాళ్ళు ఎవరున్నా కానీ ఈ ఎఫెక్ట్ పడదు. ఎప్పటికైనా అద్భుతాలే. అంతటి యోగ ఫలం దీంట్లో ఉంటుంది. అలాగా మనం ఆలోచించకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ కాలం గడిచిపోవాలి, ఏదైనా ఉంటే పరిష్కారం దొరుకుతుందా, కట్టే కొట్టే తెచ్చే ఆ ఇన్స్టెంట్లో వచ్చి మనం ఇవ్వటానికి వాళ్ళు మన చుట్టాలేమి కాదు. ఎంతో సాధన విధానం చేసి గురువులు వాటిని ప్రసన్నం చేసుకుని ఆ విద్యను వాళ్ళ దగ్గర పెట్టుకొని లోక కళ్యాణార్థం కోసం వాటిని ఉపయోగిస్తారు. అయ్యా మీరు ఇప్పుడు ఒక అధికారం కావాలనుకుంటున్నారు, నేను రాజశ్యామల యాగం చేస్తాను, సంతోషం. మరి నా విద్యను దారబోసి మీకు చేస్తున్నాను కాబట్టి ఈ రాజశ్యామల అమ్మవారికి మీరు ఏం చేయగలుగుతారు? నేను ఉన్న నాళ్ళు చేయగలుగుతాను. పదవి అయిపోయినా కానీ నువ్వు చేయగలటానికి నువ్వు సంకల్పం చేసావంటే ఇంక నీ పదవి ఎల్లకాలం ఉంటూనే ఉంటుంది. అలాగే రాజ్యాధికారం కోసం తల్లిని ప్రశ్న. ఇలా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క విశిష్టత ఉంది, చాలా అద్భుతమైనటువంటి విశిష్టత ఉంది. ఏది కోరినా ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, అవ్వదు అంటానికి లేదు. అవి దశమహావిద్యలు. అవి తెలియకుండా మనం ప్రయాణం చేస్తేనే ఈ బాధలు చిక్కులన్నీ వస్తాయి. ఓకే. దశమహావిద్యలు అంటే పెళ్లి కాని వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలా, పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకోవాలా? సంసార జీవితాన్ని వదిలేసి కుటుంబ నియమాలు అన్నీ ఎవరైనా నేర్చుకోవచ్చు, దీనికి వదిలేయాలని లేదు. అంటే అమ్మవారి మీద మనకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి భక్తితోటి ఆ మంత్రాన్ని సాధన చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయాణం కావాలి. ఇప్పుడు మీరు నిత్యం బిజీ ప్రపంచంలో ఉన్నారు, మీకు ఒక మంత్రోపదేశం చేసి అమ్మ రోజు దీన్ని ఒక 400 సార్లు మీరు సాధన చేస్తూ ఉండండి అని అంటే మీ బిజీ ప్రపంచంలో చేయలేరు. అందుకని ఏం చేస్తుంది, దీనికి ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోండి. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నీ వదిలేసి ఒక ప్రయాణంలోకి వెళ్ళిపోండి. అలా సాధన చేయండి, ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే ఈ దేహాన్ని ఒక మంత్రం శాసించగలుగుతుంది. ఒక మంత్రం మనిషిని శాసించగలుగుతుంది, తను అనుకూలంగా మార్చగలుగుతుంది, మంచి అద్భుతమైనటువంటి విధానంలో మార్చగలిగేటువంటి మంత్రం. నిత్యం మనం ఎన్నో మంత్రాలు పలుకుతుంటాం, వాడుక భాషలో మాట్లాడేటువంటి మాటలు. అమ్మ, నాన్న మంత్రం, తమ్ముడు మంత్రం, చెల్లి మంత్రం, కుటుంబం మంత్రం, సమస్య మంత్రం, పని మంత్రం, ఇవన్నీ మనం వాడుక భాషలో వాడే పదాలే మంత్రాలు. మనిషిని నడిపించడం లేదా? అలాగే దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వేరు, దేహం వేరు. ఈ దేహం ఉన్నన్నాళ్ళు, ఆత్మ సంతోషపడనన్నాళ్ళు కూడా ఒక మంత్రం మనిషిని అద్భుతంగా నడిపిస్తుంది. అందులో ముఖ్యమైనటువంటిది ఈ దశమహావిద్యలు. చాలా విలువలతో కూడుకున్నటువంటిది కాబట్టి మంత్రానికి చాలా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది ఇందులో. పలానా రాశి వారు పలానా దేవతల్ని మంత్రోపాసన చేయటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి, ఇటువంటివి ఏమన్నా ఉంటాయా? రాశులు, నక్షత్రాలు ఇవి బాగున్న వాళ్ళు ఈ మంత్రం చేయాలంటానికి లేదు. మనశుద్ధి కలిగినటువంటి ఏ దేహం చేసినా కానీ దేవత ప్రసన్నం అవుతుంది, అనుగ్రహం వస్తుంది, చాలా అద్భుతంగా ఆరా పెరుగుతుంది. అంతే తప్ప దీనికి రాశులకి పలానా నక్షత్రాల వాళ్ళు సాధన చేయాలంటానికి లేదు తల్లి.
ఓకే. కొన్ని గుప్త పూజలు అని కూడా అంటుంటారు, కొన్ని చెయ్యకూడనివి ఉన్నాయి అంటారు. ఈ దశమహావిద్యల్లోకి వస్తాయి అవి కూడా? అలాంటివి ఏమున్నాయి? దశమహావిద్యలు ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి అయినా సరే మనిషిని కాపాడచ్చు. వాస్తవంగా గుర్తుపెట్టుకోండి, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మనిషి దిగజారిపోయినా కానీ మంచి స్థానానికి తీసుకెళ్ళిపోయేటువంటి విద్యలు దశమహావిద్యలు. ఏ రకంగానైనా సరే మనిషిని నాశనం చేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని రకాలైనటువంటి విద్యల్లో ఈ గుప్త విద్యలు ఉంటాయి. గుప్తంలోనే పదంలోనే ఉంది రహస్యకారకమైనటువంటి విద్యలు. ఇప్పుడు ఉదాహరణకు గుప్త నవరాత్రులు చేస్తారు, మీరు వినే ఉంటారు. ఇవి రాత్రిపూట ఆరాధన చేసేటువంటి విధానాలు. ఈ కాలంలో ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు గుప్త నవరాత్రులు. ఎవరు చేయాలి? ఆ మంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళు చేయాలి, సాధకుడు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మేము ఉన్నాం, మాకు సంబంధించినవి అవి. ఆ సాధన చేసి ఆ మంత్రాన్ని పొంది ఆ అనుష్ఠానంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకోదగ్గేటువంటివి ఈ గుప్తానికి సంబంధించినటువంటివి తప్ప అందరూ చేయటానికి అవకాశం ఉండదు. అంటే మాకున్న అవగాహన ప్రకారం ఉదయం పూట జరిగే పూజలు ఏవైనా కూడా, ఈ ఆరాధనలు ఏవైనా కూడా ఒక మంచి కోసం జరుగుతున్నవని, రాత్రిపూట చేసేవన్నీ గుప్తంగా చేస్తూ ఉంటారు, ఎవరికి తెలియకుండా గోప్యంగా జరుగుతున్నాయి కాబట్టి అవి చెడుకి కోసం జరుగుతున్నవి అని మేము అనుకుంటూ ఉంటాము. దీని పట్ల మనకి కలిగే అవగాహన అది. అది మీకు చెప్తున్నాను, అమ్మవారు శాంత స్వరూపంగా మీకు దర్శనమిస్తే మీకు ఆనందం కలుగుతుంది. అమ్మవారు ఎందుకు ఉగ్ర రూపంగా ఉందని మిమ్మల్ని అడిగితే చెప్పలేరేమో. కాళికాదేవి అంటే ఇలానే ఉండాలని ఎలాగైతే మనం భావిస్తామో, రాత్రిపూట చేసేటువంటి పూజల్లో చిన్న రహస్యం చెప్తున్నాం. గుప్త పూజలు చేసేటప్పుడు అమ్మవారికి అనుకూలమైనటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 1 గంట. ఆ సమయంలో పగటిపూట ఎలాగైతే ఆరాధన చేస్తారో రాత్రిపూట కూడా అలాగే ఆరాధన చేస్తారు. రాత్రిపూట చేస్తే ఇదేదో ప్రమాదం అనేటువంటిది ఆ నోట ఈ నోట మన చెవిలో పడి ప్రమాదం అని అనుకుంటాం తప్ప ప్రమాదం కాదు. గుప్త నవరాత్రులు అనేటువంటివి రాత్రిపూట ఆరాధించుకొని పగటిపూట అలంకరణ చేసి అందరికీ దర్శనం ఇవ్వచ్చు. అందరూ చూస్తుండగా రాత్రిపూట చేసే పగలపూట చేయరు. అందుకని రాత్రిపూట చేసేటువంటి వాటిల్లో ప్రమాదాలు కాదు ఇవి. ఇవి అందరూ చేసేవి కూడా కాదు. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. కేవలము మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు, మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వాళ్ళు, గురు ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ మహాశక్తి ఉపాసకులకు మాత్రమే అర్హత ఉంటుంది తప్ప నేనేదో ఇంట్లో ఉన్నానండి, మా గురువుగారు చెప్పారు నన్ను ఈ గుప్త నవరాత్రులు చేసుకోమన్నారండి అంటే కుదరదు. ఎందుకనంటే వితౌట్ అపాయింట్మెంట్ తోటి మనం ఏది చేసినా ప్రమాదమే, అంతే. ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకోండి, వారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాం, వారు ఉన్నారో లేదో తెలుసుకోకుండా మనం అక్కడ పోతే ఉపయోగం ఏంటి? అలాగే ఇది కూడా ఏంటనంటే, అమ్మ నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నాకు ఈ అర్హత ఉంది, నా గురువుగారు చెప్పారు, నేను ఈ ప్రయాణం మొదలు పెడుతున్నాను అని తెలుసుకునే ఇందులోకి వెళ్ళాలి. మనకి అంతగా చేసుకోవాలని ఆలోచన ఉంటే ఎవరినైనా సాధకుడినో లేకపోతే గురువునో సంప్రదించి వారిని కూడా అక్కడ కూర్చోబెట్టుకొని వారి అనుగ్రహంలో వారి సమక్షంలోనే జరగాలి. ఎందుకనంటే జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టగలిగేటువంటి వాడు గురువు. ఇది సాధకుడికి మాత్రమే తథ్యం అవుతుంది తప్ప అందరికీ అవగతం అవ్వవు. అందుకని దీంట్లో భయపడాల్సిన పని ఏమి ఉండదు. ఇప్పుడు నేను అడిగేవన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండే డౌట్సే. అయితే మనకి ఇంట్లో ఫోటోలు పెట్టుకొని దేవుడివి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అవి పగిలిపోవటం జరుగుతుంది. అలా జరగడం పట్ల మనం అరిష్టం ఏదో జరగబోతోందని, మంచి జరగబోతాం, అలా రకరకాల ఆలోచనలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అసలు అలాంటి ఫోటోలు ఏదైనా ఉంటే కూడా బయటపడేయడము అలా చేస్తూ ఉంటారు. అలా పగిలిన వాటికి పూజ చేసుకోవచ్చు అంటారా? ఇంట్లో ఉండడం అనేది అసలు మంచిదేనా, లేదంటే వాటిని తీసేయాలా? శాస్త్రంలోకి పోతే ప్రతిదీ కూడా ప్రతి సందేహానికి మన వేదాలు పరమార్థాలు ఇచ్చాయి. కానీ ప్రస్తుత సమయంలో జనాలకు అంత సమయం లేదు. అయితే మీరు అడిగినటువంటి విధానంలో చాలా సూక్ష్మమైన ధర్మం ఉంది, అది తెలియజేస్తాను. ఉదాహరణకు మన ఇంట్లో పూజ చేసుకుంటున్న సందర్భాల్లో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసిన తర్వాత పూజాది క్రతువులు అయిన తర్వాత ఎప్పుడైనా సందర్భంలో అనుకోకుండా కొన్ని ఫోటోలు కింద పడి పగిలిపోతాయి. దాని అర్థం ఏమిటంటే అమ్మ యొక్క అనుగ్రహము మనకు ఒక దేవాలయానికి రెండమ్మ అని పిలుస్తున్నట్టు పరమార్థం. అంటే కుటుంబం అంతా కూడా కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళండి అని అర్థం. మనం వెళ్ళలేం. రెండో పరమార్థం ఏమిటంటే, అమ్మ మీ ఇంట్లో మొక్కులు మొక్కుకున్నారు తల్లి, ఆ మొక్కులు అలాగే ఉండిపోతున్నాయి, వీటిని వెంటనే సంపూర్ణం చేయండి, నా దగ్గరకు రండి, నా అనుగ్రహాన్ని పొందండి, ఇక్కడ కాస్త ప్రసాదాన్ని స్వీకరించండి, కాస్త మీ సమయాన్ని మీ దేహాన్ని ఈ ప్రాంతంలో గడపండి అని అమ్మవారి యొక్క సంకేతాలు మనకు వస్తుంటాయి. అది ఏ దేవుడి ఫోటోనైనా కానీ
ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళమని పరమార్థం. ఇప్పుడు పగిలిపోయినటువంటి ఫోటోలకు పూజలు చేయొచ్చా? చెయ్యకూడదు, నిషిద్ధం. రెండోది, వాటిని ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే తీసుకెళ్లి కాలువల్లోనూ వాటిల్లోనూ పారేస్తారు. ఇంకొకటి, ఎవరికీ చెప్పకుండా దగ్గరలో ఏదైనా దేవాలయాలు కానీ గుళ్ళో ఉన్న చెట్లు ఏమైనా ఉంటే అక్కడ పెట్టేస్తారు. మనం వెళ్ళి అక్కడ ఇప్పుడు పగిలిపోయిన వాటికే మనం పూజలు చేయొద్దు అని అన్నప్పుడు మరి ఎక్కడైనా దేవాలయాల దగ్గర పెడితే మరి అక్కడ కూడా పూజ చేస్తాం. మరి ఇక్కడ ఇబ్బంది అక్కడ ఇబ్బంది అంటే మనకు తెలిసి ఇంకొక పొరపాటు చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలని అంటే, ఏ ఫోటో అయితే పగిలిపోయిందో అలాంటి ఫోటోకి, ఇప్పుడు ఉదాహరణకు ఒక అడుగు ఫోటో ఉంది, అడుగు ఫోటో పగిలిపోయిందని అంటే 2 అడుగుల ఫోటోని మళ్ళీ చిత్రీకరించి అందంగా సిద్ధం చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇవ్వాలి. మళ్ళీ అదే అడుగు ఫోటోలు సిద్ధం చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పగిలిపోయినటువంటి వాటిలన్నీ ఏం చేయాలనంటే, ఎవరికి ప్రమాదకరం కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా తొలగించాలి. అంటే ఎప్పుడు తొలగించాలి? తొలగించేసిన తర్వాత ఇదంతా చేయకూడదు. ముందుగానే ఒక ఫోటో పగిలిపోతే అది ఎంత అయితే ఉందో అంత రెట్టు చేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇచ్చేయాలి. ఇంకొకటి సేమ్ అలాంటి చేసిన పెట్టుకున్న తర్వాత దీన్ని అక్కడి నుంచి తీయాలి. అంతే తప్ప చేస్తున్నటువంటి పొరపాటు చాలామంది, ఏదైనా దేవుడి ఫోటోలు కానీ ఇంట్లో పగిలిపోతే ఎవరు చూడని సమయంలో వెళ్ళి ఆ గుళ్ళో చెట్ల దగ్గర అక్కడెక్కడ పెట్టేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు. తెలిసి చేస్తున్నటువంటి ఇంకొక పెద్ద పొరపాటు, వాళ్ళకి ఏ పనులు అవ్వు, ఏ పనులు కార్యాచరణ తలపెట్టినా కానీ అది పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మీరే ఆలోచించండి, కుటుంబం అంతా కూడా కలిసి ఒక మంచి ఫ్రేమ్ కట్టించుకున్నారు, కింద పడి పగిలిపోయింది. వాస్తవంగా మీరు దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తారా? మళ్ళీ ఇంకో ఫ్రేమ్ కట్టిస్తారా? రెండోసారి పగలకుండా ఉండగలిగేది ఏదైనా ఉంటే కట్టిస్తారు. ఇది నైజం. అలాగే దేవీ దేవతల ఫోటోలు కూడా అంతే. నువ్వు ఆరాధించగా పిలవగా ఆ యొక్క శక్తి నీ దేహం మీద పనిచేస్తుంది. ఉదాహరణకు మన ఇంట్లో పూర్వీకులు కాలం చేస్తారు, వారి ఫోటోలు పెట్టుకుంటాం, మీరు గమనించండి. పెట్టుకున్న తర్వాత వారు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకొని మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. వారికి వినిపిస్తాయనే భావంతో మాట్లాడతాం. ఎన్నో పెడతాం పదార్థాలు, తింటారనే భావంతో పెడతాం. అంటే వారికి మన మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. ఇప్పుడు ఆ ఫోటోని ఎవరినైనా కొట్టారనుకోండి, తాతగారిని కొడుతున్నావేంటి అని అంటాం. అంటే మనిషి ఉన్నంత భావం అక్కడ కలుగుతుంది. మరి దేవతలకు ఒక ధర్మము, మనతో పాటు జన్మించిన వాళ్ళకి ఒక ధర్మం ఉండకూడదుగా? అంటే మన కళ్ళెదురుగుంటా మనం చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. మనం పుట్టకముందు, ఈ తరం రాకముందు నుంచి ఉన్నటువంటి ధర్మం వారందరూ మనకి ఇచ్చినటువంటి అమితమైనటువంటి ప్రసాదమే ఈ దేహం. ఈ దేహం వెనకాల అతీతమైనటువంటి ఆరా ఉంది. ఆ ఆరాని అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏది లేదు, అది లేదు, ఇది లేదని పరిగెడతాం అంతే. ఇందాకే గ్రామ దేవతల గురించి మాట్లాడుకున్నాం. అయితే మనం ఏదైనా ఆలయాలకి లేదా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఎన్నో చావుల గురించి వింటూ ఉంటాము. వెళ్ళి వచ్చేటప్పుడు జరిగినాయి అని ఎస్పెషల్లీ అందులో కొంతమంది, లేదంటే వెళ్ళొచ్చే కుటుంబం మొత్తం ఒకేసారి పోవటం, ఇవన్నీ చూస్తుంటే ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు చావు ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది. అంటే మనం గ్రామ దేవతల్ని సరిగా పూజించకపోవటం వల్ల, లేదంటే ఇంకేదన్నా చెయ్యకూడని పనులు చేయటం వల్ల ఇలా జరుగుద్దంటారా? చాలా చాలా చక్కటి విధానం ఇది. మనం గమనించండి, చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో దేవాలయాలకు వెళ్ళి ఇప్పుడు మాలలు వేసుకుంటారు, శివమాల వేసుకుంటారు, అయ్యప్ప మాల వేసుకుంటారు, భవానీ మాలలు వేస్తారు. ఏదైనా మాలధారణ చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదాలు జరిగాయండి, 10 మంది మరణించారు, 5 మరణించారంట. మన మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మరణించారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ధర్మమంతా బాగుంది, చతురాన్మాయ పీఠాలు బాగున్నాయి, స్వామీజీల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకున్నప్పుడు కేవలం ఇలాంటి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు, పుణ్య కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడే ప్రమాదాలు జరగడానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందనంటే, అధర్మం ఏరులై పారటం ప్రథమం. ఎవరు ధర్మాన్ని పాటించడం లేదు, ఎవరు కూడా. ఉదాహరణకు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి మనిషి జీవితం అధర్మం వైపు వెళ్తుంది తప్ప ధర్మం వైపు వెళ్ళదు. కేవలం గుడిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఒకటే ధర్మం. ఎందుకంటే ఆయన ఎటు కదలడు, అక్కడే ఉంటారు, స్వరూపం అక్కడే ఉంటుంది. మనం మారిపోతున్నాం. ధర్మం ఏం చెప్తుంది? ఎప్పుడు కూడా నీవు అధర్మం ఏరులై పారుతుంది కాబట్టి ఈ కర్మ ఫలాన్ని అందరూ అనుభవించాలి, దీన్ని మోక్ష మార్గంగా చెబుతారు. ఈ మోక్షం వారికే వస్తుందా అండి? ఇప్పుడు దేవతకి దండం పెట్టుకుని వెళ్తే మరి దండం పెట్టుకోలేని వాళ్ళు కూడా యోగంగా వెళ్ళొచ్చేసారు కదా, మరి అప్పుడేమంటాం అని అంటే, వీటికి ఏం చెప్తామంటే, నిత్యము ప్రతి వ్యక్తి వారి వారి కుటుంబంలో అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, అది ప్రభుత్వాలైనా కానీ, ఏదైనా మహాయోగ క్రతువులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలైనా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక క్వశ్చన్ మార్క్. మన ఇళ్లల్లో
మనమే ఏదైనా దేవాలయాలకు వెళ్తున్నప్పుడు మనకెందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఉదాహరణకు గుడికి వెళ్దాం పదండి అని అంటాం. ఈ వెళ్ళటానికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి. గుడికి వెళ్ళొద్దు అని అంటే ఎవరికి సమయం ఉండదు. అదే ఎక్కడైనా ఎంజాయ్మెంట్ చేద్దాం వెళ్దామని అంటే ముందు రెడీ అయిపోతారు. దానికి దీనికి బేరేజ్ వేసుకోండి. ఇవన్నీ శేషంలో ఉన్నటువంటి అధర్మాలు అనమాట. వీటికి ఏదో ఒక రోజు మనం పర్యవసానం సమాధానం ముడుపు చెల్లించాల్సిందే. అలాగే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వెళ్ళొద్దు, ఆగిపోండి అని చెప్పడము, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఏ గ్రామంలో అయితే ఉన్నామో ఆ గ్రామాన్ని స్మరించుకోవటము, మన ఇళ్లల్లోనే మన కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, ఆరాధ్య దైవానికి ఖచ్చితమైనటువంటి దీపారాధన చేసి బయలుదేరటము, ఇవన్నీ తప్పనిసరి. ఎందుకనంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరికో అలా జరుగుతుంది, వారి వారి యొక్క కర్మయోగం అలా జరుగుతుందని సరిపెట్టుకోకూడదు. ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, 3 సార్లు, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. అయినా కానీ జరుగుతుందనంటే దీనికి మనం కూడా చేయొచ్చు. నేను చేసిన పుణ్యాది కార్యక్రమాల వల్ల ఎంతోమందికి మంచి జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు కూడా మీకు తెలియకుండా ఎంతోమందికి మీరు ప్రాణదాతగా మారుతారు, మంచి చేస్తారు. ఎలా చేస్తారు? ఇదే దేవాలయానికి వెళ్తున్నప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరే గుడికి వెళ్ళారు, మీ కుటుంబ సభ్యులే గుడికి వెళ్ళారు. ఆ గుళ్ళో ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకున్నారు. మీరు అక్కడ తింటారా, పారేస్తారా, దారిలో వస్తూ అక్కడ ఇక్కడ కారులో వదిలేస్తారా, ఏం చేస్తారు చెప్పండి? తింటారు. దానివల్ల కలగటం వల్ల పుణ్యం ఏమిటనంటే దేవాలయంలో ప్రసాదం మీరు పండించలేదు, మీరు సిద్ధం చేయలేదు, మీరు దానిలో మీ భాగస్వామ్యం లేదు, కానీ వారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆ ప్రాంగణంలో కూర్చొనే స్వీకరించాలి, ఇంటికి తెచ్చుకోకూడదు. మొట్టమొదటిగా అక్కడే స్వీకరించటం వల్ల నువ్వు తిన్నప్పుడు ఆ భక్తి భావంతో ఎప్పుడైతే స్వీకరించావో మనకు తెలియకుండానే మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా మారి ఇది పండించినటువంటి రైతు ఎక్కడైతే ఉన్నాడో ఈ యోగము అక్కడికి చేరుతుంది. అంటే మనకు తెలియకుండానే పరోక్షంగా ఇంకొకరికి మనం మంచి చేస్తున్నట్టుగా జరుగుతుంది. అంటే ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు నువ్వు చేసే మంచి ఏదైనా ఉంది అని అంటే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకునేటువంటి ప్రసాదం వల్ల, నువ్వు వదిలేటువంటి తేలికపాటి శ్వాస వల్ల ఇది పండించినటువంటి రైతుకు చేరుతుంది. ఏ ప్రసాదమైనా కానీ రైతు లేకుండా ఇక్కడ దాకా రాదు. అలాగే దేవాలయానికి వెళ్తున్నప్పుడు అపశకునాలని కొన్ని ఉంటాయి. బయలుదేరుతున్నప్పుడు వెళ్ళొద్దు, రేపొద్దున వెళదాం, ఆగిపోదాం, ఏడవటం, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. ఇవి కాకుండా మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా ఆడవాళ్ళు ఇబ్బందికరాల్లో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇవన్నీ శేషంగా మిగిలిపోతాయి. వీటికి ఏదో ఒక రోజు మనకి ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా ఎదురవుతుంది తల్లి. అందుకని ప్రభుత్వాలైనా సరే పెద్ద పెద్ద ఉత్సవాలు చేసేటప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి ప్రథమైనటువంటి విధానం ఏమిటనంటే, ఎప్పటి నుంచో చెబుతున్నాం, దేవాలయాల్లో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి అమ్మవారి సారి పెట్టి ఉత్సవాలు ప్రారంభం చేయాలి. ఎందుకనంటే ఎక్కడ జరిగినా ఏది ఉన్నా కానీ ఈ సమస్త భూమండలం మీద ఉన్నటువంటి అనేక గ్రామ దేవతల నిండే మనందరం వచ్చాం. వారికి సారి పెట్టి అమ్మ ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద పనేం కాదు. అట్లా ఎప్పుడైతే జరిగిందో ఆ ఊరు నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ యోగక్షేమంగా వచ్చి తిరిగి బయలుదేరి వెళ్తారు. ఒక్కడు చేసినా తప్పే, 100 మంది చేసినా అదే తప్పు. కాబట్టి 100 మందిలో కనీసం ఒక 50 మంది అయినా సరే ఈ ప్రయత్నం చేసినప్పుడు మిగిలిన వాళ్ళకి అది రక్షణగా మారుతుంది. అందుకని అందరూ బాగుంటారు. ఇక ఆలయాలకు వెళ్ళే అంశాన్ని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, దేవుడు అన్ని చోట్ల ఉన్నారు, మీలో ఉన్నారు, నాలో ఉన్నారు. ఇలా ప్రతి జీవరాశిలోనూ దేవుణ్ణి మనం చూడాలి, ఉన్నాడు అని మనం నమ్మే విషయం. అయితే ప్రతి చోట ఉండగా ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఆలయాలకే ఎందుకు వెళ్ళాలంటే తల్లి, ఆలయాల్లో ఒక ఆరా ఉంటుంది, ఒక అతీతమైనటువంటి యంత్రస్థాపన జరుగుతుంది. ఈ యంత్రస్థాపన జరిగినటువంటి విధానంలో ఒక దేహం అక్కడికి వెళ్ళగానే తనకు తెలియకుండానే ఆ యంత్రంలో ఉన్నటువంటి మంత్రంతో కూడుకున్నటువంటి శబ్దం ఆ దేహాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఆ స్వాధీనం చేసుకోగానే మనిషికి మొట్టమొదటికి వచ్చేటువంటిది ప్రశాంతత, తర్వాత సముచితంతో కూడుకున్నటువంటి ఆలోచనలు, భగవంతుని చూడగానే తనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ. దేవాలయానికి నేను వెళ్ళాను, నా కోరిక చెప్పుకున్నాను, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది, ఇది ఆయిందే భారం. అంటే మనిషికి ఏ విధమైనటువంటి కూడా ఏ వ్యక్తితో కూడా అనుబంధం లేకపోయినా భగవత్ స్వరూపం అనేటువంటి దేవాలయానికి మనం వెళ్తున్నప్పుడు అదంతా ఆగమనం ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఈ దేహ పరిణామం కూడా అట్లానే ఉంటుంది. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అంతటి చక్కటి వైబ్రేషన్స్ మన మీద ఉంటాయి. అందుకని మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మనసు బాగాలేదు, ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తారు, మనసు బాగాలేదు, ఒంటరిగా ఏదైనా పార్కుల దగ్గర
నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శ్వాస మారిపోతుంది. ఎప్పుడైతే శ్వాస మారుతుందో మనిషికి ఆలోచనలు మారుతాయి. అందుకని దేవాలయంలో వచ్చేటువంటి ఆ సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి ఆ వాసన భావాలు వేరు, మన ఇళ్లలో ఉండేటువంటి వేరు. అందుకని నిత్యం బిజీగా ఉండేటువంటి మనం దేవాలయాలకు వెళ్ళండి అమ్మా, మీ కష్టాలు వస్తే వెళ్ళమని చెప్తాం. దేవాలయాలకు వెళ్ళండి అమ్మా, భగవత్ స్వరూపాన్ని చూడండి అమ్మా అని ఎందుకు చెప్తామనంటే ఆ దేహాన్ని ఇంకొంతకాలం బ్రతికించడానికి. ఓకే. కొంతమందిలో సిక్స్త్ సెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. జరిగిపోయే వాటిని కూడా ఇది ఎప్పుడో ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశానే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది జరగబోతోంది అనేది కూడా తెలుసుకుంటూ ఉంటారు. మేబీ ఇలా చేయడం వల్ల అలా జరుగుద్దేమో అని. కొంతమంది మరి ఈ దశమహావిద్యలు నేర్చుకోవటం వల్ల కూడా అలా భవిష్యత్తుని ముందుగానే కొంత ఏమన్నా తెలుసుకోగలమా, లేదంటే మనం చేయగలిగే వాటిని ఏమన్నా మనం కంట్రోల్ చేసుకోగలమా? తప్పనిసరిగా మీరు అడిగినటువంటి ఒకే ప్రశ్నలో 3 రకాల సమాధానాలు వస్తాయి. ఇందులో సిక్స్త్ సెన్స్ గురించి కొంతమంది పూర్వజన్మ వాసన అంటారు. అంటే ఇప్పుడు మీరే, నేను, ఎవరో ఒకళ్ళు అందరం కలిసి ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్తా, అంతకుముందు ఇక్కడికి వచ్చినట్టు, తిరిగినట్టు, అక్కడ మాట్లాడినట్టు జరుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి అని అంటే పూర్వజన్మ వాసన. అంటే మనకు ఉన్నటువంటి జన్మంలో ఏదో ఒక జీవరాశిలో మనకి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. దాని యొక్క ప్రభావం మన మీద పడినప్పుడు, ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇదంతా మనం చూసాము, ఇదంతా జరిగింది అనేది ఖచ్చితంగా చెబుతుంటాం తల్లి. ఇక్కడ విధానంలో అలా జరుగుతుందని చెబుతాం. రెండవది, భవిష్యత్తు తెలుసుకోవచ్చా? ఈ దశమహావిద్యలు 100కు 100% భవిష్యం తెలుసుకోవచ్చు. ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు లైవ్ ఎక్స్పీరియన్స్ మీ గురించే చెప్పొచ్చు. అలా మీరు ఎవరైనా పిలిస్తే వాళ్ళ గురించి చెప్పొచ్చు. వాళ్ళు ఎవరో తెలియకపోయినా జస్ట్ అలా చూసి చెప్పచ్చు. అంతటి అద్భుతమైనటువంటి అతీతమైన శక్తి దశమహావిద్యల్లో ఉంటుంది కూడా. ఎందుకనంటే భవిష్యత్తుని శాసించగలిగేటువంటి విధానం ఈ శక్తిలో ఉంది. అందుకని తెలుసుకోవచ్చు తల్లి. ఎందుకంటే గతము తెలిసిపోతుంది, వర్తమానం తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అని అంటే అమ్మవారి యొక్క సాధనానుష్ఠానం అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైనటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇక శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంటే మనతో ప్రతిదీ ఆయనే చేపిస్తున్నాడు అని అర్థం. పాపమైనా పుణ్యమైనా ఏదైనా కూడా. మరి మనం ఎందుకు మనకు ఆపాదించుకోవాలి? అది దేవుడి ద్వారానే మనకు జరుగుతున్నప్పుడు. భగవంతుడి ద్వారా జరిగిన మనము నిమిత్తులము. కర్మను ఎవరైనా మోయాల్సిందే, అవమానాలను ఎవరైనా భరించాల్సిందే. ఈ భరించగలిగేటువంటి శక్తి మన దగ్గర లేనప్పుడు మనమే హింసించుకొని మరణించడానికి సిద్ధపడిపోతుంటాం. ఆత్మహత్య చేసుకుంటే బాగుంది, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను అని. ఇది నీకు ఎవరు చెప్పారు అలా చేసుకోమని? ఒక అతీతమైనటువంటి శక్తిని మనం రిసీవ్ చేసుకోలేనప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తనను తను హింసించుకుంటూ మరణానికి దగ్గరైపోతాడు. బ్రతికించటానికి ఆ పరమేశ్వరుడే కారణం. నువ్వు మరణించటానికి నీకు నువ్వే కారణం. గుర్తుపెట్టుకోండి. పుణ్యాది కార్యక్రమాలు ఒక్కడిగా వస్తాయి, పాప కార్యక్రమాలు మూకుమ్మడిగా వస్తాయి. అంటే మీరు ఏదైనా మంచి చేస్తే మీకు ఒక్కరికే చెందుతుంది, కానీ మీరు పాపం చేస్తే మీ తరతరాలకు వస్తుంది. అలాగే భగవంతుడిని మనం ఏ విషయంలోనూ కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. నీకు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, మంచిగా బ్రతకమని ఇచ్చాడు. ఆ ఈశ్వరుడే నీకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? 200 బ్రతికి భక్తి ప్రవర్తనలతో ఉండి నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించి తల్లిదండ్రులవై, కొడుకువై, కూతురువై అనేక భావబంధాల్లో చిక్కుముడి చింపుకుని బయటకు వచ్చి నీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించిన తర్వాత ఆఖరికి నా దగ్గరికి రా అంటారు. అది శివలోకం. నీకు అవకాశాన్ని ఇచ్చినటువంటిది బ్రహ్మలోకం, తల్లి గర్భం. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి దాంట్లో మాయాలోకం, విష్ణుమాయ అంటే విష్ణులోకం. ఈ 3 లోకాలను నువ్వు దాటుకుని నా దగ్గరికి రా అని చెప్పి ఆయనే అన్ని రకాలుగా మనకు అవకాశాన్ని ఇస్తే మనం నిత్యము కూడా ఇక్కడ కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు వేసి నిత్యాభిషేకం చేస్తున్నటువంటి మనం భగవంతుని మీద ఇలాంటి ఆపాదించినప్పుడు అది ఎవరికి వర్తించవు. ఆ కర్మను కూడా మనమే మొయ్యాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారం ప్రతి జీవరాశి మీద ఉంది. మన స్వహస్త్రాలతో మనమే మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం తప్ప దీనికి ఏ భగవత్ స్వరూపము కారణం కాదు. అందుకని ఏ భగవత్ స్వరూపము హాని ఎక్కడా చేయదు. అమ్మా నాకు మంచిగా జరగాలి అని అంటే నీ మనసు మంచిదైతే ఖచ్చితంగా అది మంచిగా జరుగుతుంది. నా మనసులో గుండు పెట్టుకుని వాళ్ళు నాశనం అయిపోయారని నమస్కారం పెట్టి మొట్టమొదటి నాశనం అయ్యేది మనమే. అది భగవంతుడు చెప్పేటువంటిది. దశమహావిద్యల్లో ఉండేటువంటి పరమార్థం కూడా అది. ఓకే గురుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తంగా
చాలా నేర్చుకున్నాను అనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనిపిస్తోంది. దశ మహావిద్యలు అని వినటమే కానీ ఈరోజు మీ ద్వారానే తెలిసింది గురువు గారు. మరొక్కసారి మీకు ధన్యవాదాలు. శుభం. ఇదే వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.